హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఇంకా ఈజీగా ఉండే ఈ పొటాటో బైట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు క్లారిటీగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మరి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళి ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం అయితే నేను ఇక్కడ ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఒక 5 తీసుకున్నానండి. సో మీ ఇష్టం, మీరు క్వాంటిటీ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో నేనైతే ఇలా బంగాళదుంపలను ఉడికించుకున్నాను. ఇవి కాస్త వేడిగానే ఉన్నాయి. దీన్ని మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కనుక మ్యాష్ చేసుకుంటే చక్కగా మ్యాష్ అయిపోతుంది. లేదనుకుంటే చేత్తో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట కార్న్ఫ్లోర్ వేసుకోవడం వలన. సో కార్న్ఫ్లోర్తో మీరు చేయాలనుకుంటే అంతా కార్న్ఫ్లోర్ వేసుకోండి. లేదనుకుంటే ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ రావాలనుకుంటే బియ్యం పిండి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. సో ఇప్పుడు వాటర్ ఏం వేయకుండా ఈ బంగాళదుంపలో ఉండే తేమే సరిపోతుంది. మనం చేతితో బాగా మిక్స్ చేసుకొని చపాతీ ముద్దలాగా ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలిపి పెట్టేసుకోండి. సో ఇలా అంత పిండిలన్నీ కూడా ఇందులో బాగా మిక్స్ అయిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసి ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ ఇలా పైనుంచి వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా ఇలా పొటాటో బైట్స్ లాగా చేసుకుని తీసేసుకోవాలన్నమాట. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న రౌండ్గాను లేదంటే మీకు నచ్చిన షేప్లో ఏ విధంగా అయినా సరే చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే ఇలా రౌండ్గా చేయాలనుకుంటున్నాను. సో ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగతా పిండి మొత్తం కూడా ఈ విధంగా చేసుకొని దీన్ని మనం తీసుకోవచ్చు. అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, చూసారు కదా, అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్ లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం చేసుకునే ఈ పొటాటో బైట్స్ని కూడా వేసుకోండి. దీన్ని మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే లాస్ట్ వరకు కూడా వేయించుకోవాలి. అలా అయితేనే పొటాటో బైట్స్ మనకి మంచి కలర్గా ఇంకా చక్కగా ఈవెన్గా వేయించుకోవచ్చు అనమాట. సో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే చక్కగా వేగుతాయి. ఈ పైకి ఈ విధంగా వస్తాయి అన్నమాట. మంచి కలర్ వస్తుంది. అదే మీరు మీడియం ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టార్టింగ్ నుంచి మీరు వేయించుకున్నారనుకోండి, అస్సలు కలర్ బాగోదండి. అసలు లోపల వరకు కూడా కుక్ అవ్వదన్నమాట. అంటే ఆల్రెడీ మనం పొటాటోస్ని కుక్ చేసి తీసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. బట్ మంచి కలర్ఫుల్గా రావాలనుకుంటే ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం టైం పడుతుంది. మనం వేయించుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా చేసుకోండి. నెక్స్ట్ మంచి కలర్ వచ్చి ఈ పైకి తేలాయి అంటే ఈ చక్కగా వేగిపోయినట్టే. అప్పుడు మనం ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ అనేది పీల్చుకుంటుంది. చూసారు కదా, చాలా క్రిస్పీగా వచ్చాయి. చాలా చాలా బాగున్నాయి అన్నమాట. పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే స్నాక్స్ రెసిపీ ఏదంటే నేను దీన్ని స్విచ్ చేసుకుంటా. అంత బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.